హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పాపం మా మరిది గారు ఎంత కష్టపడిపోతున్నారో. ఎందుకు ఇంత కష్టం? తోరణాలు, పందిరి అని అనుకుంటున్నారా? ఇంటి గృహప్రవేశం అనమాట. ఏదైనా మనకు ఫంక్షన్లన్నా, పెళ్ళిళ్ళన్నా, సో గృహప్రవేశాలు ఏవి జరిగినా కూడా మనం ఫస్ట్ ఇంటి ముందర అయితే ఒక పందిరి వేసి దానికి తోరణాలు కట్టి పువ్వులు అయితే చుడతాం అనమాట. ఇది ఒక కళ అనమాట. సో ఈ విధంగా సంప్రదాయం చేయడం. మొత్తానికి ఇల్లు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇగో ఇక్కడ వచ్చేసి వీళ్ళు మొత్తం డెకరేషన్ ఐటెం అని తీసేసి డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా ఇంటికి దేవుడికి ఇక్కడ చిన్న ఫ్రేమ్ ఒకటి కనిపించింది కదా, సో ఆ ఫ్రేమ్ ముందర దేవుడిని కూర్చోపెడుతున్నట్లు. ఇవి వచ్చేసి మొత్తం హారాలు ఫ్రెండ్స్, ఇవన్నీ దేవుడికి. ఇంక ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ గ్లాసులు, అంటే ఇంకా తినడానికి పేపర్ తట్టలు, దేవుని సామాన్లు మొత్తం అన్నీ ఒక రూమ్లో అయితే పెట్టేశాము. ఉడుక అయితే మంచి పెడుతుంది అనమాట. అసలు మాడిపోయామన్నమాట ఎండకి. అంత దారుణం పెడుతుంది ఎండ, ఉడుకు. ఫ్యాన్ వేస్తేనేమో పువ్వులు వాడిపోతాయి, సో ఫ్యాన్ వేయలేదేమో అంటే మేము వాడిపోతాం. అట్లుందని మా పరిస్థితి. ఇక్కడ చూడండి, ఈ చిన్న చిన్న స్పంజులు ఉన్నాయి కదా, ఇవి వీళ్ళు పెద్ద మొత్తంలో కట్ చేసుకున్నారేమో అని అయితే అనుకున్నాను. కాదండి, ఇక్కడ చూడండి చిన్న చిన్న ప్యాకింగ్ అయితే వచ్చారనమాట. అవి వాళ్ళు ఒకటికొకటి సెట్ చేసి ఒక కడ్డీ లెక్క ఉందనమాట. ఆ కడ్డీ లెక్క మొత్తం అన్నీ బంతిపూలు గుచ్చుకుంటాం కదా, అలా గుచ్చుకొని అంత రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఫ్రేమ్ వచ్చేసి చెప్పాను కదా, ఇది వెనక దేవుడికి వెనక ఫ్రేమ్ వస్తుంది. సో ఈ ఫ్రేమ్ ముందర అయితే దేవుణ్ణి కూర్చోపెట్టి పూజ అయితే చేస్తారు. ఇవి ఇంకా ఏవి రెడీ కాకనే పంతులు అయితే వచ్చేసారనమాట. నేనైతే వచ్చేసాను, మీరు ఇంకా రెడీ కాలేదా అని అడుగుతున్నాడు. కాకపోతే అక్కడ నిజంగానే ఏ వర్క్ కాలేదు, ఇంకా అప్పుడే రెడీ చేస్తున్నారు. ఆయనేమో పాపం తొందరగా రెడీ చేసి వెళ్దామని ఆయన అనుకున్నారు. వీళ్ళేమో ఇంకా స్వామి రావడానికి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు లేట్ చేశారు. ఎట్టకేలకు గృహప్రవేశం అయితే మంచిగా జరిగింది. మాకు ఒడిబియ్యం అయితే పోసారనమాట. ఇగోండి ఒడిబియ్యం శారీ వచ్చేసి ఇదే. సో ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే, అప్పుడే టిఫిన్స్, సో అప్పుడే భోజనాలు పెట్టుకోవడం వల్ల మార్నింగ్ టిఫిన్ తిని తర్వాత వెంటనే భోజనాలు తినలేకపోయారనమాట. చాలా వరకు ఫుడ్ మిగిలిపోయింది. ఇంకా అవి పడేసి పాడు చేస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా నేను మా మరిది గారు ఇద్దరు ఒక ఆటో అయితే మాట్లాడుకొనేసి మిగిలిన ఫుడ్ మాకు ఎంత కావాలో అంత నైట్కి అయితే భజన ఉందన్నమాట. సో ఆ భజన వాళ్ళకి, ఇంటి వాళ్ళకి ఎంత కావాలో అంత తీసేసుకొని మిగిలింది మొత్తం అనాథ ఆశ్రమం మా ఊరికి దగ్గరలోనే ఉంది. సో అక్కడికి వెళ్ళేసి ఫుడ్ డొనేట్ చేసి వద్దాము అని చెప్పేసి ఒక ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఎట్లా తిరిగి ఫుడ్ వేస్ట్ చేసే కంటే, సో అలాంటి వాళ్ళకు పెడితే వాళ్ళు కడుపు నిండా తింటారు కదా, సో దానికోసమే ఇంకా ఎందుకు పడేయడం అని చెప్పేసి మా మరిది గారు ఒక సైడ్, నేను ఒక సైడ్ కూర్చొని ఆటోలో అయితే వెళ్తున్నాం. వెనకంతా ఫుడ్ ఉందన్నమాట. గృహప్రవేశం జరిగేటప్పుడు వీడియోస్ అయితే నేను ఏం తీయలేదు ఫ్రెండ్స్. పిల్లలకి రెడీ చేసి నేను రెడీ అవ్వడానికి నాకు టైం సరిపోలేదన్నమాట. అందుకోసమే వీడియో తీయలేదు. ఇంకొకటి ఏంటంటే, ఎవరికైనా ఫోన్ ఇచ్చి వీడియో తీయమన్నామనే కూడా ఎవరెవరు హడావిల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి వీడియోస్లో రావడం ఇష్టం ఉంటుంది, కొంతమందికి వీడియోలో రావడం ఇష్టం ఉండదు అనమాట. కొంతమంది మొహాలు అట్లా దాచుకుంటారు. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను చాలా వరకు వీడియో తీయలేదు. కానీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా వరకు సపోర్ట్ చేశారు. ఇది వీడియో తీసుకో, అది వీడియో తీసుకో, ఇలాంటి వీడియోస్ తీసుకుంటే ఒక మెమొరబుల్గా ఉంటాయి కదా, మమ్మల్ని కూడా కొంచెం వీడియోలో చూపించు అని అయితే పాపం చాలా వరకు ఎంకరేజ్ చేశారు. నిజంగా చెప్తున్నా, ఇంత మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఫ్యామిలీ మొత్తం అందరూ, మా పెద్దమ్మ వాళ్ళు కానీ, మా పిన్నమ్మ వాళ్ళు కానీ, మా మరుదులు కానీ, సో మా ఆయన కానీ, మా ఆయన కూడా అంతే, ఇది తీ అది తీ. మా పిన్నమ్మ అంటే మా అత్త వాళ్ళకి అంత ఏం తెలీదు, వాళ్ళొక్కటి సైలెంట్గా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు మా బంధువులు చాలా వరకు అయితే పాపం నన్ను ఎంకరేజ్ చేశారు. బట్ నేనే వీడియో అయితే తీసుకోలేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గోరంట్ల అనమాట. సో గోరంట్ల తెలిసిన వాళ్ళు అంటే సత్యసాయి డిస్టిక్ పుట్టపర్తి అనమాట. హిందూపూర్, కదిరి, పుట్టపర్తి ఈ వీళ్ళకైతే ఈ గోరంట్ల చాలా వరకు మంచిగా తెలుసు. సో ఈ గోరంట్ల ఎవరెవరికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్రిడ్జ్ కింద వచ్చేసి
చిత్రావతి నీరైతే పోతుందన్నమాట. చిత్రావతినా? చిత్రావతి నీరే. చిత్రావతి నది నీరైతే బ్రిడ్జ్ కింద అయితే పోతుంది. ఒకప్పుడు రోడ్డు చాలా డౌన్గా ఉండేది, ఇప్పుడు కొంచెం అప్ అయిందనమాట. బ్రిడ్జ్ కొత్తగా కట్టారు. ఒకప్పుడు ఈ గోరంట్లలో వచ్చేసి బస్సుల కోసం గంటలు గంటలు తరబడి కాపు కాసేవాళ్ళం. ఇగోండి ఇక్కడ విగ్రహం, ఇవి సెటర్స్ అన్నీ ఉన్నాయి కదా, అప్పుడు ఇవి లేకపోయిండా. సో ఇక్కడ బస్ స్టాప్ ఉండేదన్నమాట. సో ఇప్పుడు అవన్నీ కొట్టేసి ఇలా సెటర్స్ కట్టి హోటల్స్ అవి బేకరీలు మొత్తం అయిపోయాయి. కానీ ఒకప్పుడు బస్సులు వచ్చేసి అక్కడ నిలబడ్డవి. ఆ బస్సులు ఎక్కడానికి కింద మీద పడి బ్యాగులు వేసుకొని మరీ స్కూల్ బ్యాగులు ఎక్కి గైడ్స్ మొత్తం ఉండేవి, కింద మీద పడి ఎక్కేవాళ్ళం మేము, మామూలుగా కాదు. ఇగోండి ఇక్కడ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు కట్టిన మాధవరాయని గుడి అనమాట. అప్పుడు ఆ కాలానికి రాత కట్టాడు చూడండి, ఎంత మంచిగా కట్టాడు. సో శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పుడు లేకపోవచ్చు, అయినా కూడా ఆయన కట్టిన పేరు అలాగే నిలబడింది. ఇంకా ఇక్కడ వచ్చేసి సిటీసీ థియేటర్ అనమాట. గోరంట్ల మొత్తానికి ఇప్పుడు ఇదొకే థియేటర్ నడుస్తుంది. ఆర్కే థియేటర్ అని ఇంకొకటి ఉందన్నమాట. సో అది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతలేదు. మొత్తానికి గోరంట్లలో చాలా అంటే చాలా మెమొరబుల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, స్కూల్ నుంచి ఈ రోడ్ అంతా నడుచుకొని వచ్చేవాళ్ళం అన్నమాట, గుంపులు గుంపులు, ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి అనేసి. సో క్లాస్లో ఏం జరిగింది, ఎవరితో గొడవ పడ్డాం, ఏమి ఎట్లా అని చెప్పేసి మొత్తం రోడ్డు మొత్తం మాట్లాడుకొని వచ్చేవాళ్ళం. సో ఆ రోజులు మళ్ళీ అయితే రావనుకోండి. సో అంటే రోడ్డును చూసి ఆ ప్లేసెస్ చూసి ముందు రోజుల్ని గుర్తు చేసుకోవడం తప్ప పెద్దగా మనకి ఒరిగింది అయితే ఏం లేదు. సో నా పెళ్ళి జరిగిన ప్లేస్ వచ్చేసి ఇగోండి, ఇక్కడ మొత్తం గ్లాస్ ఉంది కదా, సో ఇక్కడే అనమాట వాసవి కళ్యాణ మండపం. ఈ ఈ వాసవిలోనే నా పెళ్ళి అయితే జరిగింది. ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే, నాది అలాగే మా క్లాస్ టీచర్ది ఇద్దరిది ఒకే నెల ఒకే కళ్యాణ మండపంలో సో పెళ్ళి. సో ఇంచుమించు ఒక 4 days అట్లా అంతే అనమాట. ఫస్ట్ మా టీచర్ది, తర్వాత నాది అన్నట్టు. సో నిజంగా షాక్. అసలు మా ఫ్రెండ్స్ అంతా అదేంటి మేడం చేసుకున్న కళ్యాణ మండపంలో నువ్వు కూడా చేసుకుంటున్నావా అని అడిగారు. అంటే కళ్యాణ మండపం ఎవరు చేసుకున్నదని కాదు, కానీ నేనైతే లిటరల్ నిజంగానే షాక్ అయ్యా. అసలు ఏ కళ్యాణ మండపం బుక్ చేస్తారు ఏంటి అని నాకు తెలియదు. అప్పుడు అంత మెచ్యూరిటీ లేదనమాట. సో చాలా చిన్న వయసులోనే నాకు పెళ్ళయింది కాబట్టి ఏ కళ్యాణ మండపం ఏంటి అసలు ఏది బుక్ చేసుకోవాలని నాకైతే ఏం తెలియదు. మొత్తం అప్పుడంతా మా ఆయన మా అమ్మ వాళ్ళే చూసుకున్నారు. సో ఎటకేళ్ళకు ఇగోండి ఇక్కడ అనాథ ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వీళ్ళకి భోజనాలు అయితే పెట్టేసి మనము రిటర్న్ అయితే వెళ్ళిపోదాము. అలాగే లోపల వీళ్ళకి సదుపాయాలు ఎలా ఉంది ఏంటి అని కూడా చూద్దామన్నమాట. వీళ్ళైతే మనం కూడా కొంచెం సాయం చేద్దాం, ఓకేనా? చలో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. పాపం ఒక తాత చూడండి మంచిగా నడుచుకుని కూర్చున్నారు. వామ్మో సెక్యూరిటీ కోసం అనుకుంటా కుక్కలు. ఇక్కడ ఈ అనాథాశ్రమం నడుపుతున్న వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందంట. సో నేను చూసి మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. ఎవరైనా సాయం చేయాలనుకుంటే సాయం చేయండి, ఓకేనా? ఈ ఆశ్రమం వచ్చేసి బయట ఉందన్నమాట, సింగిల్గా ఉంది. నిజంగా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు అన్ని పూల చెట్లు, ఆ చెట్ల కింద వీళ్ళు కూర్చొని మంచి లైఫ్ అయితే వీళ్ళు గడుపుతున్నారని నేను అనుకుంటున్నాను. పాపం వాళ్ళకి ఫుడ్ సౌకర్యం ఒకటి తక్కువ, కానీ ఇంత మంచి లైఫ్ నిజంగా రాదు. ఇక్కడ వచ్చేసి ఏ కల్మషం లేకోకుండా అందరూ మంచిగా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా మాట్లాడుతున్నారు. సో వీళ్ళని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎంతో కొంత నాకు కూడా కొంచెం ఇన్కమ్ ఉంటే వీళ్ళకి కూడా కొంచెం షేర్ చేసేదాన్ని ఏమో అనిపించింది అనమాట ఆ క్షణం వీళ్ళని చూస్తుంటే. సో నిజంగా ఫ్రెండ్స్ చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి నేను వెళ్ళడం. ఏంటో వీళ్ళు పడుకునే ప్లేసా? ఓకే. సో బెడ్స్ అన్నీ ఉన్నాయిగా, కార్డ్ అయితే ఇచ్చింది.
బయట చూపిస్తాం. వృద్ధాపం నడుపుతున్నాం మేము. మల్లపల్లి అంటే వద్దు 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 ఉంది ఉంది ఇచ్చినారు. ఇక్కడ రేకులు అయితే ఉన్నాయా? కానీ బెడ్స్ లాంగ్ ఉన్నాయి కదా, మీకు గాలి వస్తుందా? గాలి వస్తుందా? సో ఇక్కడైతే కూలర్స్ కూడా ఉన్నాయి. అక్కడ వాటర్ ఎత్తపోయేదేనా? మనకు అన్నీ మంచిగా తీసుకోవడానికి కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఇది వీళ్ళ కిచెన్ అనుకుంటా అందరికి. వీళ్ళకున్న సెక్యూరిటీ వీళ్ళకుంది. ఇది బయట అనుకుంటా. ఇది రసం పప్పు. అన్నమోహనా ఓ అవునా? 10,000 రూపాయలు అమౌంట్ కూడా ఇచ్చి మనం భోజనాలు అన్ని పెట్టించి బాగా గట్టిగా ఉండే పాపం మొత్తం పడింది. ఏమైందవా? పడ్డాను అన్న, పడి జ్వరం వచ్చి అన్నంలో తీసుకున్నారు. బాగా చూసుకుంటారు అమ్మ. మొత్తానికి పరామర్శిస్తున్నారు అనమాట మా మరిది. 55 మంది ఉన్నారు ఇక్కడ టోటల్. అదే ఉండండి బామ్మ, ఇటు చూడు కొంచెం. ఓకే చాలా బాగా మాట్లాడుతుంది క్లాస్గా. అవునా? ఏం చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? 10th పాస్. ఆ కాలానికి 10th అంటే ఇప్పుడు డిగ్రీ వాల్యూలే. రాజమండ్రి, రాజమహేంద్రవర్మనా? ఓ అంత లాంగ్ వచ్చారా? రాయలసీమనా? ఓకే అవ్వ బాయ్. మనకి లైటింగ్ కి సరిగ్గా కనిపిస్తున్నా జస్ట్ అనమాట. బ్లాక్ వేసుకున్నాడా? ఎందుకో వీడియోకి సరిగ్గా కనిపించలా చూడు. డాక్టరేట్ ఇప్పించుకునేది. ఇదంతా సేవా కార్యక్రమాలు అప్లోడ్ చేసింది, శ్రావణ చేసినట్టు ప్రతి ఫోటోలో ఉన్నది ఈ ఫోటో. బట్ మనకి కనిపించట్లా వీడియోలో చూడు. అంటే ఎండ కొడుతుందనా ఎట్లా మరి ఏమవుతుందో తెల్ల అర్థం కావట్లా. పంచకట్టండి కదా తీసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ ఒకటా? ఇప్పుడే 55 మంది ఉన్నారంట కదా. 58 ఇద్దరు తక్కువ 60 మంది ఓవరాల్. ఇక భజన అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఓనర్ అమ్మ ఎంత సైలెంట్గా కూర్చుందో పాపం, ఏం ఎరగనట్టు పిల్ల. ఇంకా లోపల వచ్చేసి భజన అయితే చేస్తున్నారనమాట. ఎక్కువ మ్యూజిక్ ఇస్తే కూడా కాపీరైట్ క్లైమ్స్ పడతాయి కదా, సో అందుకే నేను వాయిస్ మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇగోండి మొత్తం లోపల అయితే కూర్చున్నారు. ఇక్కడ చూడండి పూలు మొత్తం వాడిపోయాయి. నిన్నైతే ఎంత కష్టపడి చేసామో నైట్ మార్నింగ్ కల్లా వాడిపోయాయి.